మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందనాలండి. మరి మనం పరిశుద్ధ గ్రంథం నుండి మరి లూకా సువార్త 12వ అధ్యాయం 16 వచనం మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 12వ అధ్యాయం 16 వచనం మనం చూద్దాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని, నేను ఇలాగు చేతును, నా కోట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించమని చెప్పుకుని అనుకునేను. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచినవని ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండునని చెప్పాను. మరి లూకా సువార్త 12వ అధ్యాయం 16 వచనం చూసినట్టయితే కనుక, ఒక ధనవంతుడు ఉన్నాడు. అతనికి పంట అనేది సమృద్ధిగా పండడం జరిగింది. ఆ పంట సమృద్ధిగా పండినప్పుడు ఆ ధనవంతుడు, నా పంట సమకూర్చుకోవడానికి నాకు స్థలం చాలదు, నేనేం చేయాలని ఆ ధనవంతుడు తనలో తను ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఏమని? నా పంట పెట్టుకోవడానికి ఎక్కడ కూడా స్థలం నాకు స్థాలటం లేదు, నేనేం చేయాలని ఆ ధనవంతుడు ఆలోచిస్తున్నాడు. అతనికి ఒక ఆలోచన వచ్చిందనమాట. ఆ ధనవంతుడికి, నా కోట్లు విప్పి వాటికంటే గొప్ప వాటి కట్టించి నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకోవాలని. అతను ఎప్పుడైతే ఏదైతే ఆ ఆలోచన వచ్చిందో దాని ప్రకారమే తన ధాన్యాన్ని ఆస్తిని సమకూర్చుకున్నాడు. అయితే ఆ ధనవంతుడు, అతనికి ఇంకో ఆలోచన వచ్చిందనమాట. ఏంటంటే కనుక, తన ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, తినుము, తాగుము, సంతోషించమని చెప్పుకొని అనుకున్నాను. ఏంటండి? ఆ ధనవంతుడు ఎప్పుడైతే అతనికి ఆ ధాన్యాన్ని ఆస్తిని ఉన్నప్పుడు తన ప్రాణంతో చెప్పుతున్నాడు, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, తినుము, తాగుము, సంతోషించమని చెప్పుకుని అనుకున్నాను. అతను తన ప్రాణంతో అంటున్నాడు కదా. ఏమనండి? అనేక సంవత్సరాలు నేను బతుకుంటాను, నా ప్రాణానికి ఏ లోటు లేకుండా దానికి నా ప్రాణం ఏదైతే తాగాలనుకుంటే తాగొచ్చు, తినాలనుకుంటే తినొచ్చు, చాలా అనేక సంవత్సరాలకు నేను సుఖం అనుభవించవచ్చని, సంతోషంతో ఉండొచ్చని ఆ ధనవంతుడు అనుకున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే కనుక, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నువ్వు సమకూర్చుకొని ఎవరు అవుతాయండి? అతను ప్రాణం పోతే, ఆ ధనవంతుడు ప్రాణం పోతే ఎవరు అవుతాయండి? అవి వేరే వాళ్ళే అవుతాయి. అతను చనిపోతే కనుక అతని ఆస్తి ఉంది, ధాన్యం ఉంది, అతను అనేక సంవత్సరాలకి అతను సంతోషంగా జీవించినంత ఆస్తి అతను సమకూర్చుకోవడం జరిగింది. కానీ అతను ప్రాణం లేకపోతే అవన్నీ ఎవరు అవుతాయండి? అతను ఏమన్నా తింటాడా? ఏమన్నా చనిపోయినప్పుడు ఏమన్నా తీసుకెళ్తాడండి? ఏమి తీసుకెళ్ళడు. చనిపోయినప్పుడు ఏం తీసుకెళ్ళడు. ఏంటంటే కనుక, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు తను సమకూర్చుకున్నవాడు ఇలాగే ఉంటాడండి. ఎవరైతే నా ప్రాణంతో అతను ఎప్పుడైతే అవన్నీ సమకూర్చుకున్నప్పుడు అతనికి ఇలాగ ఆలోచన వచ్చింది కదా, చాలా సంవత్సరాలు నేను బతుకుతాను, అనేక సంవత్సరాలకు నేను జీవించవచ్చు, మంచిగా సుఖంగా సంతోషంగా నా మనసుకి తినాలనిపిస్తే తినొచ్చు, తాగాలనిపిస్తే తాగొచ్చు, అనేక సంవత్సరాలు నేను సంతోషంతో ఉండొచ్చని అతను అనుకున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? వేరేవాడే
ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సమకూర్చుకొని ఏమన్నా అవుతాయండి, వేరే వాళ్ళే అవుతాయి. ఏం తీసుకెళ్ళడండి అతను. ఎందుకంటే దేవుడు తలంపులు వేరు, మన తలంపులు వేరండి. దేవుడు ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. ఆయన త్రోవలు వేరు, మన త్రోవలు వేరు. మనుషుల యొక్క జ్ఞానం దేవుని దృష్టికి వెరితనంగా ఉంటుంది. ఒక మనిషికి వచ్చే ఆలోచనలు అతను గొప్పగా అనిపించవచ్చు. లేకపోతే ఇతరులకి ఒక సలహా చెప్తే కనుక, ఒక ఆలోచన చెప్తే కనుక చాలా గొప్పగా, వేరే వాళ్ళకి గొప్పగా అనిపించవచ్చు. కానీ దేవునికి గొప్పగా అనిపించదండి. దేవుడు ఆలోచన వేరు, మన ఆలోచన వేరండి. ఆయన త్రోవలు వేరు, మన త్రోవలు వేరు. దేవుడు ఆలోచనలు మన ఆలోచన ఒకటి కాదండి. మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి ఏం తిందుమో, ఏం తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటి విషయమై విచారింతు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గూర్చి చింతించు. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఏంటండి ఈ మత్తయి సువార్త 6:31 మనం చూస్తే కనుక ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలని మనం వీటి గురించి చింతించాల్సిన అవసరం లేదండి. వీటి గురించి ఎవరు విచారిస్తారంటే కనుక అన్యజనులండి. ఏం తినాలి, రేపు ఏం తాగాలి, ఏం ధరించుకోవాలని మనం చింతించాల్సిన అవసరం లేదు. అన్యజనులు వీటి విషయమే విచారిస్తారండి. రేపటి గురించి కూడా మనం చింతించిన అవసరం మనకు లేదండి. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకమంటున్నాడు. ఏంటండి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకమంటున్నాడు. రేపటి గురించి మనం చింతించిన అవసరం లేదు. ఏ నాటి ఇస్తే ఆ నాటికి మనకు చాలు. ఎందుకంటే మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం ఎప్పుడైతే వెతుకుతామో అప్పుడు అవన్నీ ఏం తినాలి, ఏం తాగాలన్నది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, మనకి ఇచ్చేస్తాడు ఆటోమేటిక్గా. ఆయన ఇస్తానంటున్నాడు. కానీ మనం ఏం తినాలి, ఏం తాగాలన్న వీటి గురించి మనం చింతించిన అవసరం లేదు. ఆయన ఇస్తానంటున్నాడు దేవుడు. అంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని ఏంటండి? ఆయన నీతి, ఆయన రాజ్యం. ఆయన రాజ్యానికి ఎవరు వెళ్తారండి? పాపులు వెళ్తారా, పరిశుద్ధులు వెళ్తారా? ఎవరు వెళ్తారండి? ఆయన రాజ్యానికి ఎవరు వెళ్తారంటే కనుక నీతిమంతులు, పరిశుద్ధులు మాత్రమే ఆయన రాజ్యానికి వెళ్తారండి. పాపులు ఎక్కడికి వెళ్తారండి? నరకానికి వెళ్తారు. మరి పాపం వల్ల ఏమొస్తుందండి? పాపం వల్ల ఏమొస్తుందండి? మనం చూద్దామండి. రోమీయులకు రాసిన 6:23 వచనం మనం చూద్దామండి. రోమీయులకు రాసిన 6వ అధ్యాయం 23 వచనం మనం చూద్దామండి. ఎలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపవరణము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఏంటంటే పాపం వల్ల వచ్చు జీతము మరణం అండి. యేసుక్రీస్తు ద్వారా, ఆయన కృప ద్వారా నిత్య జీవం అనేది మనకు వస్తుందండి. అంటే పాపం చేయడం ద్వారా ఏంటి వస్తుందంటే కనుక మరణం అనేది వస్తుందండి. మరి మనం పుట్టుకతోనే పాపులుగా పుట్టాం. మరి మనం పాపంలో పుట్టాం కాబట్టి మనం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఎలా అవుతాం? అసలు దేవుడు
దేవుని రాజ్యానికి ఎవరు వెళ్తారు? పాపులు వెళ్తారు, నీతిమంతులు వెళ్తారంటే చూసినట్టయితే కనుక నీతిమంతులు పరిశుద్ధులు మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్తారు. పాపులు ఎక్కడికి వెళ్తారంటే కనుక నరకానికి వెళ్తారు. మరి దేవుడు మన పుట్టుకతోనే పాపులుగా పుట్టాం. మనం పాపులుగా ఉండి పాపులుగానే మరణిస్తే కనుక మనం ఎక్కడికి వెళ్తామండి? ఖచ్చితంగా మనం నరకానికి వెళ్తాం. మరి దేవుడు పాపులుగా మనం పుట్టాం. మరి పాపులుగా ఉన్న మనం దేవుడు పాపుల ప్రార్థన ఆలకిస్తారంటారా? దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తారండి. దేవుడు ఎవరు ప్రార్థన ఆలకిస్తారు? యోహాను సువార్త 6:31 మనం చూద్దామండి. యోహాను సువార్త 9:31. యోహాను సువార్త 9:31 మనం చూద్దామండి. దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగుతాము. ఏమనుందండి? దేవుడు పాపులు మనవి ఆలకింపని అంటున్నాడు. ఏంటి? దేవుడు పాపులు మనవి ఆలకింపని అంటున్నాడు. మరి మనం ఒకసారి కీర్తన 34:17 మనం చూద్దాం. కీర్తన 34:17 నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దీనిలో ఏముంది? నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తానంటున్నాడు, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపిస్తానంటున్నాడు. మరి యోహాను సువార్త 9:31 మనం చూస్తే ఇంకా ఏమనుందండి? 9:31 మనం చూస్తే కనుక దేవుడు పాపులు మనని ఆలకింపమని ఎరుగుతుంది. ఏంటండి? దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఇక్కడ ఆలకింపడంటున్నాడండి. ఆలకింపడని ఎరుగుదుము. దేవుడు పాపులు మనవి ఆలకిస్తానంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడండి? కీర్తన 34:17 మనం చూస్తే కనుక నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. ఏంటంటే దేవుడు పాపులు మనం నేను ఆలకింపనని, పాపులు ప్రార్థన నేను ఆలకింపనని ఆయన అంటున్నాడు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాను, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపిస్తానని దేవుడు చెప్తున్నాడు. మరి ఏ విధంగా మనం నీతిమంతుల పరిస్థితులకు అవుతాం? మరి దేవుడు ఎవరి ప్రార్థన వింటాడంటే కనుక నీతిమంతుల ప్రార్థన వింటాడు. పాపుల ప్రార్థన వింటుంది. దేవుడు ఒకటే చెప్తున్నాడు, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అబ్రహాము మనం చూసినట్టయితే కనుక అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతులు అవ్వలేదండి. మనం ఒకసారి అబ్రహాము మనం చూద్దామండి. రోమీయులకు రాసిన 4:2 మనం చూద్దాం. రోమీయులకు రాసిన 4:2 మనం చూద్దాం. అబ్రాహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడని ఎడల అతనికి అతిశయ కారణము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము కూడా చూస్తే కనుక క్రియల మూలంగా నీతిమంతులు అవలే.
అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము క్రియల మూలంగా అవలే నీతిమంతులు. విశ్వాసం, ఆయన అబ్రహాము దేవుని నమ్మాడు అనమాట. విశ్వాసంతో నమ్మడం ద్వారా, ఆ విశ్వాసం ద్వారానే ఆయన నీతిగా ఎంచబడ్డాడు. పోనీ మనం ధర్మశాస్త్రం పాటిస్తే నీతిమంతులు అవుతామా? ధర్మశాస్త్రం పాటిస్తే మనం నీతిమంతులు అవుతామా? మోషే ధర్మశాస్త్రం ఆజ్ఞలు, గ్రహత్య చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగలింపకూడదు, నీ పొరుగు వాడిని నిన్ను వలె ప్రేమ ఇవ్వాలను, మొహపు చూపు చూడకూడదు. ఇలాగా మనం చూసినట్టయితే కనుక ఈ ఆజ్ఞలు మనం పాటిస్తే కనుక మనం ఖచ్చితంగా నీతిమంతులు అవుతామా? ఈ ఆజ్ఞలు మనం పాటించగలుగుతామా, పాటించలేమా? ఒకసారి రోమియోకి రాసిన 3వ అధ్యాయం 20 వచనం మనం చూద్దామండి. దీనిలోనే రోమియోకి రాసిన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రం వలన పాపమిటితో తెలియజేయబడుచున్నది. 20 వచనం మనం చూస్తే కనుక ధర్మశాస్త్రమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతులని తీర్చబడ్డండి. ధర్మశాస్త్రం ఏంటంటే కనుక పాపమెట్టిదో తెలియజేయడం మాత్రమే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం వల్ల మనం నీతిమంతులుగా అవలేమండి. 21 మనం చూస్తాం, కింద వచ్చిన చూద్దాం. ఇట్లుండగా ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బయలుపరచున్నది, దానికి ధర్మశాస్త్రం ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చున్నారు. ధర్మశాస్త్రంకు వేరుగా దేవుని నీతి అనేది ఉందండి. దానికి ధర్మశాస్త్ర ప్రవక్తలే సాక్ష్యం ఇచ్చున్నారండి. అంటే ధర్మశాస్త్రం దేవుని నీతి ఒకటి కాదండి. ధర్మశాస్త్రం వేరు, దేవుని నీతి అనేది వేరండి. మనం ఇందాక చూసాం, అబ్రహాము క్రియల మూలంగా ఆయన నీతిమంతుడని ఎంచబడలేదండి. లేఖనం ఏమి చెప్తున్నదంటే కనుక అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. క్రియల మూలంగా అబ్రహాము నీతిమంతులు అవలే. ఎందుకంటే ధర్మశాస్త్రం వేరుగా అనేది దేవుని నీతి ఉందండి. ధర్మశాస్త్రము దేవుని నీతి ఒకటి కాదండి. ధర్మశాస్త్రం వేరుగా అనేది దేవుని నీతి ఉంది. 20 వచనం కూడా మనం చూసినట్టయితే కనుక ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే దేవుడు, పాపం అంటే ఇలా ఉంటుంది, పాపం ఇది, పాపం చేస్తే పాపం అంటే ఇది అని ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది. కానీ ధర్మశాస్త్రం మూలంగా నీతిమంతులు అవలేరండి. ధర్మశాస్త్రం నీతిమంతులు అవ్వాలంటే కనుక ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోకూడదండి. ధర్మశాస్త్రం వల్ల నేను నీతిమంతులు అవుతాను, ధర్మశాస్త్రం నేను పాటిస్తాను, ధర్మశాస్త్రం నేను గైగొంటాను, ధర్మశాస్త్రం వల్లే నేను నీతిమంతులు అవుతాను అనుకున్న వాళ్ళు ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోకూడదండి. ఒక్కటి తప్పిపోయినా ఆజ్ఞలన్నిటి విషయంలో తప్పిపోయినట్టే. ఒకసారి మనం చూద్దాం అది ఎక్కడ ఉందనేది. యాకోబు రాసిన 2వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దామండి. యాకోబు యాకోబు 2వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దాం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలోనూ అపరాధి అగును. ఏంటండి? ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్కటే ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధిని అవుతాడండి. ఆజ్ఞలన్నీ పాటించగలుగుతాం అనుకుంటే పాటించలేమండి. లేదు, నేను ధర్మశాస్త్రాన్నే పాటిస్తాను, నేను ధర్మశాస్త్రం మూలంగానే నేను నీతిమంతులు అవుతాను అంటే ధర్మశాస్త్రం మూలంగా నీతిమంతులు అవ్వలేరండి. ఒకసారి మనం గళితీయులకు రాసిన 5వ అధ్యాయం 4వ వచనం మనం చూద్దాం. గళితీయులకు రాసిన గళితీయులకు రాసిన 5వ అధ్యాయం 4వ వచనం మనం చూద్దామండి.
మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడి వారెవరో వారు క్రీస్తు నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. మీరు ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు అవుతారు అనుకున్న వాళ్ళెవరో వారు క్రీస్తు నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారండి, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. వాళ్ళు వేరేగా ఉన్నారు. ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు అవుతాను, నేను ధర్మశాస్త్రం పాటిస్తే నేను నీతిమంతులు అవుతాను, పరిశుద్ధులు అవుతాను అనుకున్న వాళ్ళు క్రీస్తు నుండి బొత్తిగా చాలా వేరుగా ఉన్నారండి. మరి ధర్మశాస్త్రం పాటించలేము, ఎలాగ మనం నీతిమంతులు అవుతాము, దేనివల్ల అవుతాము అన్న విషయాన్ని నేను మీకు మనం చూసినట్టయితే కనుక ఒకసారి మనము ఎక్కడ దాకా వచ్చామని రోమిలకు రాసిన 3:22 వచ్చిన మనం చూద్దామండి. రోమిలకు రాసిన 3:22 వచ్చిన, అది యేసు క్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి ఉన్నది. అది యేసు క్రీస్తునందు విశ్వాసం మూలమైనది, నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదండి, అందరూ పాపం చేస్తారు. అందుకని దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. మనం 24 వచ్చి మనం చూద్దామండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసు క్రీస్తునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. కాబట్టి నమ్మువారు విశ్వాసం మూలంలోనే, మనం విశ్వాసం మూలమే ఆయన చేతనే, ఆయన కృప చేతనే ఉచితంగా నీతిమంతులు తీర్చబడుచున్నామండి. ధర్మశాస్త్రం మూలంగా నీతిమంతులు కాదు, ఉచితంగా దేవుడు నీతి ఆయన మీకు నీతిమంతులుగా, ఆయన నీతి మనం నీతిమంతులుగా దేవుని వల్లే ఉచితంగా నీతిమంతులు తీర్చబడుతున్నాం. మనం ఏదో ధర్మశాస్త్రం పాటించి ఆజ్ఞలు పాటించి మనం కష్టపడి ఇవన్నీ పాటించి నేను నీతిమంతులు పరిశుద్ధులు అవుతానంటే క్రీస్తు నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నాం. ఒక్క అబద్ధం కూడా, ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోకూడదు ఆయన పాటించాలనుకుంటే. అన్నిట్లో ఒక్కటి తప్పిపోయినా కానీ ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అవుతాం, తప్పిపోయిన లెక్కే. మళ్ళీ ఎలాగ నీతిమంతులు అవుతాం, ఉచితంగా నీతిమంతులు ఎలాగా, ఏ విధంగా నీతిమంతులు అన్న విషయం మనం చూసినట్టయితే కనుక ఒకసారి రోమిలకు రాసిన 5వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దామండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడండి. ఎందుకంటే మనం పాపులుగా ఉండగానే ఎవరు మన కోసం చనిపోయాడని చూసినట్టే కనుక దేవుడు మన కోసం చనిపోయాడండి. ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా పరిశుద్ధంగా తీర్చబడి ఉన్నాం. మరింత నిత్యంగా ఆయన ఉగ్రత నుండి రక్షించబడతామండి. ఆల్రెడీ మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం, రక్షించబడి ఉన్నాం. మనం దేని ద్వారా? మనం పుట్టుకతోనే పాపులుగా పుట్టాం. మనలో ఏ పరిశుద్ధత లేదు. అందుకని మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఏ విధంగా అవుతామంటే కనుక ఆయన పొందిన దెబ్బల చేత నుండి, ఆయన ద్వారా మనం నీతిమంతులు అవుతాం. ఎందుకంటే మనం పాపులుగా పుట్టాం. మన కొరకు ఎవరు చనిపోయారంటే చూసినట్టే కనుక దేవుడు ఎవరైతే నా పాపాల కోసం ఆయన చనిపోయి నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడి ఉన్నాను, నా పాపాల కోసం ఆయన నా కోసం రక్తం కార్చాడు, నేను పాపులుగా ఉండగానే నా కొరకు యేసుక్రీస్తు చనిపోయాడని ఎవరైతే విశ్వాసంతో ఆయన చనిపోయిన నీతిమంతులు పరిశుద్ధులు అనే విశ్వాసంతో ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ కూడా నీతిమంతులండి. ఆయన మన కోసమే ఆయన చనిపోయాడు. మనం ఒకసారి రోమిలకు రాసిన 4:25 మనం చూస్తే కనుక ఆయన మన అపరాధాల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడికి లేపబడేను. అవునండి, మన అపరాధాల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడడానికి
ఆయన లేపబడెను. ఈరోజు నీ పాపాలు నా పాపాల కోసం ఎవరు వెల చెల్లించారని చూసినట్టయితే కనుక యేసుక్రీస్తు. ఆయన సిలువలో నీ పాపాలు నా పాపాల కోసం, మనందరి పాపాల కోసం ఆయన సిలువలో మరణించడం జరిగింది. ఎవరి పాపాలు వాళ్ళు తీసుకోలేరండి. ఎవరు కూడా నీతిమంతులు అవ్వలేరు. ఎవరు కూడా ఆజ్ఞలు పాటించగలుగుతాం, మేము చేయగలుగుతాం అనుకుంటారు. కానీ ఎవరు కూడా నీతి ఆజ్ఞలు అనేది ఎవరు అన్ని ఆజ్ఞలు పాటించలేరండి. అందుట్లో ఏది తప్పిపోయినా ఒక ఆజ్ఞ విషయంలో ఒక్కటి తప్పిపోయినా అన్ని ఆజ్ఞల విషయంలో అపరాధి అవుతారండి. అందుకని మనం నీతిమంతులు అవలేమనుకొని క్రీస్తు మన పాపాల కోసం ఆయన సిలువలో మరణించి ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా పరిశుద్ధుల కడగబడి ఉన్నామండి. మనం ఆయన మూలంగా మనం నీతిమంతులకు పరిశుద్ధులు అవుతాం తప్ప మన మంచితనము, మనం మంచి క్రియలు చేస్తున్నాం, మంచి పనులు చేస్తున్నాం, మనం నీతిమంతులు అవుతాము. ఆ విధంగా అయితే మనం పరిశుద్ధుల నీతిమంతులు అవుతాము అనుకుంటే అది ఎప్పటి కూడా జరగదండి. ఎప్పటి కూడా సాధ్యం కాదు. ఆయన వల్ల మాత్రమే మనం నీతిమంతులు అవుతాం. ఎందుకంటే ఆయన మన పాపాల కోసం వెల చెల్లించున్నాడండి. ఈరోజు ఆయన ఎప్పుడైతే ఆయన చనిపోయాడో అప్పుడే మనందరి పాపాల కోసం సిలువలో మన కోసం చనిపోయి మనం నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయన లేపబడేటండి. మన పాపాలు మనం తీసుకోలేము, మన పాపాలు మనం కడగబడలేమండి. యేసుక్రీస్తే మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీరుస్తారండి. ఆయన మూలంగా మనం నీతిమంతులుగా పరిశుద్ధులు అవుతాం.